ఓవర్ నైట్ ఈ సినిమా పరిశ్రమ మొత్తం ఆంధ్ర ప్రాంతానికి తరలి వెళ్తుందా అని అంటే సాధ్యం కాకపోవచ్చు. తమిళ్లో నిర్మాణం అయ్యే సినిమాలు తమిళ ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందాలి అని అంటే వాటికి పెట్టే పేర్లు తమిళ్లోనే ఉండాలి. అక్కడ స్థానికంగా ఉపాధి కల్పనకు ఆస్కారం కలుగుద్ది. అక్కడ స్థానికంగా ఉండే చిన్న చిన్న ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు లాంటి వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళని ఎంగేజ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి అప్సాని రాజేష్ గారు. రాజేష్ గారు నమస్తే. నమస్కారం. రాజేష్ గారు, ఈ రోజు అమరావతిలో నందమూరి బాలకృష్ణ గారి 112వ సినిమాకి ప్రారంభోత్సవం అయితే జరిగింది. అంటే ఒకప్పుడు కేవలం హైదరాబాద్కే పరిమితమైన ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు అమరావతికి దీంతో వస్తుంది అని అనుకోవచ్చా? ఒకప్పుడు మద్రాసులో ఉన్న ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్కి రావడం వల్ల ఎలాంటి మార్పులు జరిగాయి? ఇప్పుడు అదే ఇండస్ట్రీ అమరావతికి వస్తే డెవలప్మెంట్ ఎలా ఉండొచ్చు అనుకోవచ్చండి? ఇప్పుడు వాస్తవంగా హైదరాబాదు వేదికగా స్థిరపడిన తెలుగు సినీ పరిశ్రమ, ఇక్కడ నెలకొల్పబడిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ నిర్మాణం అవుతున్న సినిమాలు, మొత్తం సినిమా పరిశ్రమ అంతా ఒక రకంగా హైదరాబాద్లో కేంద్రీకృతం అయ్యున్న సందర్భంలో ఓవర్ నైట్ ఈ సినిమా పరిశ్రమ మొత్తం ఆంధ్ర ప్రాంతానికి తరలి వెళ్తుందా అని అంటే సాధ్యం కాకపోవచ్చు. కాకుంటే ఎందుకంటే ఇక్కడ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ నిర్మాణానికి దశాబ్దాల కాలం పట్టింది. మర్రిచెన్నారెడ్డి గారి హయాంలో చొరవ చూపిస్తే ఎన్టీ రామారావు గారి హయాంలో అది పీకుకు చేరితే మొత్తం దక్షిణాది సినిమా పరిశ్రమ మొత్తం మెడ్రాస్లో కేంద్రీకృతమైన దగ్గర నుంచి తెలుగు పరిశ్రమ హైదరాబాద్కు రాగలిగింది. అటువంటి స్థితి నుంచి వాళ్ళ 2 రాష్ట్రాలుగా విడిపడ్డాయి. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే మెడ్రాస్లో సినిమా పరిశ్రమ ఉన్న సందర్భంలో కూడా ఆంధ్ర ప్రాంతంలో, గోదావరి తీర ప్రాంతంలో, తిరుపతి లాంటి ప్రాంతాల్లో, విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో చాలా సినిమాలు అవుట్డోర్ షూటింగ్లు జరుపుకున్నాయి. కానీ ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం హైదరాబాద్ కేంద్రంగా సినిమాలు ఇక్కడ నుంచి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఒకనాటితో కంపేర్ చేస్తే ఆంధ్ర ప్రాంత అవుట్డోర్లని వినియోగించుకోవటం చాలా తగ్గింది. ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఇంకా విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నారు. దేశంలో మిగిలిన ప్రాంతాలకు వెళ్ళి షూట్ చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు. మిగిలిన టూరిజం స్పాట్స్ని అంటే రాజస్థాన్, జైపూర్ అటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ షూటింగ్లు చేస్తూ ఉన్నారు. కానీ సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది, కావాల్సినన్ని అవుట్డోర్ లొకేషన్స్ ఉన్నాయి, కావాల్సినంతటి టూరిస్టుని అట్రాక్ట్ చేయగలిగే పిలిగ్రిమేజ్ సెంటర్స్ ఉన్నాయి, హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి. వాటిని ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఎందుకో తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్ర ప్రాంతం పట్ల కొంత ఉదాసీనత ప్రదర్శించిందనేది వాస్తవం. ఈ నేపథ్యంలోనే 2024లో ఎన్డీఏ కూటమి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత సినీ పరిశ్రమకే చెందిన పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అగ్ర కథానాయకుడిగా ఉన్న నందమూరి బాలకృష్ణ గారు 3వ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆంధ్ర ప్రాంతానికి కూడా సినీ పరిశ్రమని విస్తరించాలి అని చెప్పని కొంత ప్రయత్నం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ ఎన్టీ రామారావు గారు డివిఎస్ రాజు గారి ఆధ్వర్యంలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ బాడీ ఏర్పాటు చేసిన తర్వాత ఆ రోజుల్లో పూర్తి స్థాయి సినిమా రంగానికే సంబంధించిన అనుభవజ్ఞులతోటి, నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, అగ్ర నటులతోటి ఆ రోజుల్లో ఒక ఎఫ్డిసి ఏర్పాటు చేశారు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత ఇన్ని దశాబ్దాల తర్వాత రీసెంట్గా భరత్ భూషణ్ గారి ఆధ్వర్యంలో ఎఫ్డిసిని ఏర్పాటు చేస్తూ పూర్తి స్థాయి కమిటీని అపాయింట్ చేశారు. రాజకీయాలకు అతీతంగా ఎన్టీ రామారావు గారు డివిఎస్ రాజు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తర్వాత సందర్భాల్లో ఏర్పాటు చేసిన ప్రతి ఎఫ్డిసిలో కూడా మెజారిటీ రాజకీయ నాయకుల ప్రాతినిధ్యం ఉండేది. సినిమా రంగ నైపుణ్యం కలిగిన వారికన్నా రాజకీయ నాయకులకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చేవారు. దాంతో సహజంగానే రాజకీయ నాయకుల రంగప్రవేశంతో రాజకీయాలకు ఆస్కారం కలుగుద్ది తప్ప సినిమా రంగ అభివృద్ధి పట్ల పెద్దగా దృష్టి కేంద్రీకరించబడేది కాదు. కానీ ఎప్పుడైతే మన చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే భరత్ భూషణ్ గారి ఆ ఎఫ్డిసి కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నేను కూడా హాజరయ్యా, నాకు కూడా ఇన్విటేషన్ ఉంది. అక్కడ ఆ ఎఫ్డిసిలో సభ్యులుగా ఉన్న వాళ్ళందరూ టీవీ మాధ్యమానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, నాటక రంగానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సినిమా పరిశ్రమలో కూడా అగ్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, నటులు, మాటల రచయితలు, దర్శకులు, ఇలా అన్ని రంగాలకు సంబంధించిన అనుభవజ్ఞుల్ని రాజకీయ ప్రేరేపితంగా ఈ పార్టీ కోట ఇది, ఈ పార్టీ కోట ఇది అని కాకుండా డెడికేటెడ్గా సినిమా రంగ అభివృద్ధికి ఎవరు సహకరించగలరు అన్న, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం పట్ల ఎవరికి ప్రేమాభిమానాలు ఉన్నాయన్న ప్రాతిపదికగా ఆ కమిటీని ఎంపిక చేశారు. ఆ కమిటీ ఎంపికతోటే ఆ సభా వేదిక నుంచి అక్కడి నుంచే చదరవాడ శ్రీనివాసరావు గారు లాంటి ఫైనాన్సరు, ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు ఆయన రాబోయే సంవత్సరాల్లో నేను 10 సినిమాలు ఆంధ్ర ప్రాంతంలోనే ప్రొడ్యూస్ చేయబోతున్నా అని చెప్పని ప్రకటించారు. 10 సినిమాలు. అలా
ఒక విప్లవాత్మకమైన ప్రకటన ఆయన నుంచి రావటం, అదే రోజు ఆ కమిటీ ప్రమాణ స్వీకారం చేయించింది బాలకృష్ణ గారు. వారు కూడా సభకు హాజరయ్యారు. వారి ఆధ్వర్యంలోనే ఆ కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. ఆ రోజే బాలకృష్ణ గారు కూడా ప్రకటించారు, ఆంధ్ర ప్రాంతానికి సినిమా పరిశ్రమను విస్తరింపజేస్తాం. ఇవాళ కొత్తగా నిర్మాణం జరుపుకుంటున్న అమరావతిలో సినిమా రంగానికి సంబంధించిన స్టూడియోలు నిర్మాణం చేస్తారా, లేదు ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారా, వాళ్ళకి ఇక్కడ ఆ ప్రభుత్వ పరంగా భూ కేటాయింపులు చేస్తాం. ఖచ్చితంగా ఇవాళ మెజారిటీ ఆడియన్స్ ఉన్నది ఆంధ్ర ప్రాంతంలో. సినిమా రిలీజ్ అయితే మెజారిటీ ఆదాయం వచ్చేది ఆంధ్ర ప్రాంతం నుంచి. అటువంటి ఆంధ్ర ప్రాంతంలో కూడా సినిమా నిర్మాణం జరిగి తీరాలి. ఇక్కడ ఒక అంశం చెప్తాను నేను. తమిళ్లో నిర్మాణం అయ్యే సినిమాలు తమిళ ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందాలి అని అంటే వాటికి పెట్టే పేర్లు తమిళ్లోనే ఉండాలి. తమిళ మాతృకతో కూడిన పేరు పెడితేనే అక్కడ ప్రభుత్వం దాని సినిమాగా పరిగణిస్తుంది. దానికి సిద్ధపడి అక్కడ పేర్లు పెట్టి సినిమాలు తీస్తున్నారుగా. అలాగే ఆంధ్ర ప్రాంత ప్రజల ఓపెనింగ్స్ కావాలి, కలెక్షన్స్ కావాలి, అక్కడ ప్రభుత్వ సహకారం కావాలి, టికెట్ ధరల పెంపుకో సినిమాల విడుదలకో. కానీ ఆ ప్రాంతంలో ఉన్న లొకేషన్స్ని మేము వాడుకోము, ఆ ప్రాంతంలో మేము అవుట్డోర్ షూటింగ్లకి మేము ప్రయారిటీ ఇవ్వము అనే సీతకన్ను వేస్తే ఇక చెల్లుబాటు కాదు అని చెప్పని ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. మీకు కావాల్సిన సహకారం ఏంటో చెప్పండి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ కొరటాల శివ గారి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ గారి 112వ సినిమా అమరావతిలో ఆల్రెడీ టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయం బ్యాక్ సైడ్ బిట్స్ విలానికి కేటాయించిన గ్రౌండ్లో ఈరోజు ముహూర్తం షాట్ తీయటం జరిగింది. ఇది ఒక గుడ్ బిగినింగ్ అనుకుంటున్నా. ఎందుకంటే కృష్ణానదీ తీరంలో బ్రహ్మాండమైన లొకేషన్స్ ఉన్నాయి, పచ్చటి తోటలు ఉన్నాయి, ప్రకృతి అలరారే తీర ప్రాంతం ఉంది, మారేడుమిల్లి ఫారెస్ట్ ఉంది, అరకు వ్యాలీ ఉంది. కాబట్టి అవుట్డోర్ షూటింగ్స్కి వినియోగించుకోవడానికి కావాల్సిన అన్ని వనరులు అక్కడ ఉన్నాయి. ఉండాల్సింది ఆ ప్రాంతాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలనే చిత్తశుద్ధి, అంకితభావం మాత్రమే. కాబట్టి బాలకృష్ణ గారి స్థాయి హీరో, సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబానికి చెంది ఆయనే స్వయంగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయనే ఒక ముందడుగేసి ఇవాళ అమరావతిలో తన సినిమా ముహూర్తం షాట్ అక్కడ తీసిన నేపథ్యంలో ఇది మరింత మందికి స్ఫూర్తి అవుద్ది అని చెప్పని మరిన్ని సినిమాలు ఆంధ్ర ప్రాంతంలో కూడా నిర్మాణం జరుపుకోవడానికి మార్గం సుగమం అవుద్ది అని చెప్పని ఇవాళ ఇందాక మీరు చెప్పినట్టుగా హైదరాబాద్లో కేంద్రీకృతం అవ్వటం వల్ల ఏం వనుగురింది అని అంటే, మీరు గమనించుకుంటే సినిమా అనేది కలెక్టివ్ అవుట్పుట్. ఒక దర్శకుడు ఒక హీరోని అనుకుంటే సినిమా రాదు. వివిధ క్రాఫ్ట్స్కి సంబంధించిన ఫైటర్లు ఉంటారు, లైట్ బాయ్స్ ఉంటారు, ట్రాన్స్పోర్టర్స్ ఉంటారు, వాళ్ళకి ఫుడ్ సప్లై చేసే వాళ్ళు ఉంటారు, మేకప్ మెన్ ఉంటారు, కాస్ట్యూమ్స్ వాళ్ళు ఉంటారు. ఇట్లా వివిధ విభాగాలకు సంబంధించిన అన్ని క్రాఫ్ట్స్ వాళ్ళు కలయిక సినిమా. ఇంతమంది కలిపి వాళ్ళు కలెక్టివ్గా అవుట్పుట్ ఇవ్వటం కోసం ఇన్ని రంగాల మీద ఆధారపడ్డ కొన్ని వేల మందికి లైవ్లీవుడ్ అందుతూ ఉంది. ఇక్కడ స్టూడియోలు ఉన్నాయి, డబ్బింగ్ థియేటర్లు ఉన్నాయి, అలాగే ప్రాసెసింగ్ ల్యాబ్స్ ఉన్నాయి. మన పక్కనే ఉంటుంది ప్రసాద్ ల్యాబ్. ఇటువంటి ల్యాబ్స్ ఉన్నాయి. మరి వాటిల్లో పనిచేసే సాంకేతిక నిపుణులు, ఇక్కడ ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ రెవెన్యూస్, అది దాదాపుగా ఇక్కడ ప్రొడక్షన్ హౌసెస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. సినిమా ఎక్కడ రిలీజ్ అయినా వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే ఆ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి ప్రభుత్వాలు కట్టే ట్యాక్సెస్ ఇక్కడ జమ అవుతూ ఉంటాయి. వీటన్నిటి నేపథ్యంలో ఇక్కడ ఎలా అయితే అంటే ఈ ప్రాంతంలో ఉపాధి కల్పనకు కానీ సంపద సృష్టికి కానీ ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి ఉపయోగపడుతున్నాయో అదేవిధంగా ఇక్కడి నుంచి మొత్తం మీరు ఆంధ్ర ప్రాంతానికి రమ్మని కూడా ఎవరు గొంతెం కోరికలు కోరట్లా. మీరు కొంత ప్రయారిటైజ్ చేసుకోండి, కొన్ని సినిమాలు అక్కడ తీయండి. మీ అవుట్డోర్ షూటింగ్ వేరే ఎక్కడో ఏదో రాష్ట్రాలకు వెళ్లకుండా దానికి ఆంధ్ర ప్రాంతాన్ని ఎంపిక చేసుకోండి. అలా ఎంపిక చేసుకోవడం ద్వారా అక్కడ స్థానికంగా ఉపాధి కల్పనకు ఆస్కారం కలుగుద్ది. అక్కడ స్థానికంగా ఉండే చిన్న ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు లాంటి వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళని ఎంగేజ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళకు కూడా ఉపాధి కల్పనకు ఆస్కారం ఉండే విధంగా ఇవాళ మనం చూస్తున్నాం. ప్రపంచంలో చాలా విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి. ఇవాళ ఎక్కడో స్పానిష్ ఫిల్మ్ మనం చూస్తున్నాం, స్పానిష్ సిరీస్లు మనం చూస్తున్నాం, ఎక్కడో సౌత్ అమెరికన్ సిరీస్లు మనం చూస్తూ ఉన్నాం, ఇంగ్లీషు సిరీస్లు మనం చూస్తున్నాం, కొరియా నుంచి డబ్ అయిన సిరీస్లు మనం చూస్తున్నాం. మరి అటువంటప్పుడు మన ప్రాంతానికే సంబంధించి ఇక్కడ ఒక లిమిటెడ్ తెలుగు మాట్లాడే పరిధి లిమిటెడ్. ఇక్కడ ఎన్ని భాషలనైనా ప్రమోట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఇండస్ట్రీని డెవలప్ చేసుకుంటే, ఆ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటే, రామోజీ ఫిల్మ్ సిటీ అనేది ఒకటి నిర్మాణం చేయడం ద్వారా ఇవాళ బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అన్ని రకాల సినిమాల నిర్మాణం నీకు రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతూ ఉంది కదా. రజనీకాంత్ గారు, అమితాబ్ బచ్చన్ గారు లాంటి స్థాయి నటులు రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చి షూటింగ్లు చేసుకుంటున్నారు కదా. కాబట్టి అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆంధ్ర ప్రాంతంలో కూడా డెవలప్ అవ్వాలి అని చెప్పని
అక్కడి నుంచి కూడా సినిమా షూటింగ్ జరగాలి అని చెప్పని ప్రభుత్వం సంకల్పించిన దానికి శుభసూచకంగా నేడు బాలయ్య గారి సినిమా ముహూర్తం షాట్ని మనం పరిగణించవచ్చు. సార్ అంటే ఇక్కడ మీరు అన్నట్టు రామోజీ ఫిల్మ్ సిటీస్ కానీ లేకపోతే చాలా స్టూడియోస్ ఉన్నాయి సార్. ఇప్పుడు సేమ్ ఇలాంటి స్టూడియోస్ ఆంధ్రాలో పెట్టడానికి స్థలం కానీ లేకపోతే ఇప్పుడు అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా ఖర్చు ఎక్కువ. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుని వస్తారంటారా సార్? అంటే ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణానికి ఆయన సొంతంగా కొనుక్కున్నారు భూమి, ప్రభుత్వం కేటాయింపు చేయలే. కాబట్టి ఒకవేళ అక్కడ కూడా అటువంటి స్టూడియో నిర్మాణం చేయాలి అని చెప్పని వాళ్ళే సంకల్పిస్తారా లేదా మనం చెప్పలేం. కానీ ఒకవేళ ప్రభుత్వాన్ని ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో, రామకృష్ణ స్టూడియో, పద్మలయ స్టూడియో, రామానాయుడు స్టూడియో ఇటువంటి వాటికి ప్రభుత్వం కేటాయింపులు చేసింది. అలా ప్రభుత్వ పరంగా కేటాయింపులు చేయడానికి ప్రభుత్వ పరంగా ఎటువంటి సంకోచం లేదు. ఆసక్తి వ్యక్తం చేస్తూ ఎవరైనా ముందుకు వస్తే ప్రభుత్వం డెఫినెట్గా పరిగణలోకి తీసుకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.